హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో ఏంటంటే నా బర్త్డే పార్టీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఎవరెవరు వచ్చారు, నాకు ఏం గిఫ్ట్స్ ఇచ్చారు, డే మొత్తం నేను ఎంత సరదాగా ఉన్నాను అనేది నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ నాకు నైట్ 12 గంటలకి లేపి విష్ చేసి నాకు గిఫ్ట్ ఇచ్చింది నా పెద్ద బాబు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు విష్ చేయడం తప్ప నాకు గిఫ్ట్ ఇవ్వాలి అని వాళ్ళకి ఆలోచన రాలేదు. ఫస్ట్ టైం వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు. చాలా స్పెషల్ అనిపించింది నాకు. అది ఇంకా నేను మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను, మీకు అర్థమై ఉండొచ్చు మేబీ. నాకు గిఫ్ట్ ఇచ్చి అంత పెద్దవాడు అయిపోయిందా నా బాబు అని నాకు చాలా హ్యాపీ అనిపించింది. అవి కొన్ని పిక్స్ యాడ్ చేశాను చూడండి. నైట్ 12 o'clockకి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయ్యాను. వాళ్ళ పాకెట్ మనీతో తీసుకొచ్చారంట ఇద్దరు పిల్లలు, కానీ చిన్న బాబు ఎంత లేపినా లేవట్లేదు చూడండి. పెద్ద బాబు ఒక్కడే లేచాడు పాపం. నాకు అసలు వాడు పడుకోలేదు నాకు గిఫ్ట్ ఇచ్చేంతవరకు. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కూడా అసలు వాళ్ళు సరిగ్గా నిద్రనే పోలేదండి. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సంధ్య ముఖం రా ఫ్రెష్ ఫోటో యూట్యూబ్లో స్క్రీన్ షాట్. ఇదంతే అంతే అది November 20. గిఫ్ట్ ఎవరు డాడీ పాట పాడు. అక్కడ దంతాను ఇటుకెళ్ళి కాలుతాడు దంతా అన్నాడు. పడుకున్నారా పడుకున్నా లేపలే లేస్తలేడు. బాబాయ్ చూసిన కేక్ కట్ చేయండి.
రాలి కేక్ కట్ చేయండి. కట్ చేయలే. హ్యాపీ బర్త్డే గట్టిగా వస్తారు. హ్యాపీ బర్త్డే టు యూ. గంట కొట్టు విక్కీ. స్పార్క్ పెట్టలే. స్పార్క్ పెట్టలే. స్పార్క్ పెట్టు మళ్ళొకసారి ఏంటన్నా పెట్టి మళ్ళీ ఫస్ట్ కానిచ్చి. అందరి చేతులలో సెలవులే ఉన్నాయి. హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు కట్ చేయరు ఇక. అన్నీ కట్ చేసినవి ఉన్నాయిగా. మేడం రండి. చదివే ఉండాలి. కమ్ ఆన్. ఓకే నెక్స్ట్. అరే స్పూన్ లేదు. తెలంగాణ తిరుడే నీకేం కాదు. హలో హాయ్. ఇప్పుడు చెప్తారా మీరు? అదే టిష్యూ బుజ్జికి టిష్యూ పేపర్ ప్లేట్ లేదా? పేపర్ ప్లేట్ లేదా? చింటూ పో పెద్ద అవుతుంది. స్పూన్ అయితే చిన్నగా వచ్చు. స్పూన్లు ఉండే తిను విక్కీ తిను. బర్త్డే ఇవ్వాలి. సూపర్ సూపర్ సూపర్. చెట్టు పెట్టావు. రిటర్న్ గిఫ్ట్. ఈయన రెడీ ఉన్నాడుగా. స్మాల్ బైట్. నిద్ర పని అయిపోయలే. యూట్యూబ్ ఛానల్ మొత్తం వెళ్ళిపోతుంది. సినిమా హీరోడి యూట్యూబ్ లో ఈ అమ్మ కూడా చేస్తుంది. దానికమ్మడి ఇప్పుడు కొత్తగా ఈసారి మళ్ళీ నెక్స్ట్ వరకు కోటేశ్వర అవుతుంది. కారు ముందుంటుంది. ఈరోజు బట్టలు చెప్తున్నా నేను. ఏంది షేప్ షాప్ లో ఆల్రెడీ బిజినెస్ చెప్తున్నా. ఒక 2 నెలలనే బాగా సంపాదించిన.
ఈ బిడ్డ కూడా సంపాదన అయిపోయి బర్త్డే సందర్భంగా బిడ్డకు ఆశీర్వాదం చెప్తున్నాం. అందరూ ఆశీర్వాదం చేయాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ బంగారం. అది నెక్స్ట్ ఇయర్ సార్ ఇంటి కూడా సార్ రాకపోతే ఇంటికి రాను ఇంకోటి ఉన్నదా ఉన్న అమ్మలు మీరు లక్షలు కావాలంటే అదొక టైం నాకు 6 నెలల అంటే చూస్తానా నేను అన్ని చూస్తానా నీ అన్ని నీకే డబ్బు క్లాస్ ఒకటి లక్కీ వికి చూడు స్వీట్ బాక్స్ పెట్టు పెద్దది పెట్టు మమ్మీ కావాలి మమ్మీ పెద్ద సెల్ ఓకే డన్ అరవై వచ్చినా ఇంకా కనబడితే అందరికి ఎక్కువ లైక్ చూసుకో. నేను కనబడి మొత్తం లైకులు మొత్తం ఎక్కడ ఎక్కడ అడుగుతారు. ట్యాగ్ ఎత్తే అయిపోతుంది. ట్యాగ్ ఎత్తే గ్రూప్లో పెడితే 3 గ్రూపులు ఉన్నాయి. గ్రూప్లో పెడితే కథ అయితే నార్మల్గా ఏదన్నా ఉంటే ఏదైనా లెటర్స్ ఇట్లా కొన్ని కూడా రావాలి కదా. రండి రండి రావాలి. మంది పెట్టాలి. ఫస్ట్ మనం పెట్టుకున్నాక మంది పెట్టాలి. కట్టి ఎంతసేపు అవుతుంది ఏం పెట్టేందుకు అదేనే విజయం ఏంటంటే పెట్టింది లేదా కట్టింది లైట్ గిట్లా ఏమైనా కావాలా? పీస్లు ఇవో అందరికి ఇవ్వు. కట్ చేసుకొని ఉంటారు. ఇట్లా తీసుకుంటే కట్ చేసుకొని ఉంటారు. ఒక్కొక్కరికి పేపర్ ప్లేట్ లేవా? ఇట్లనే పట్టుకో.
ఒక్క నిమిషం ఉండు లైన్లో ఉండు. రైట్ తీసేయి. జూమ్లో రావాలిగా. వావాను గిట్లా చూస్తే సూపర్ సూపర్ వాపత్తందా వాదులేనో నూనెనో ఏదో పెట్టు. ఏను ఉండదు, తిమ్మతిమ్మ ఉంటుంది. నీళ్ళు పెడితే ఖచ్చితంగా విక్కీ అయ్యానేడి విక్కీ లక్కీ లక్కీ నువ్వులే జరుగు 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 ఏ జరుగు జరుగు అయిపోయింది ఎప్పుడో. ఏ విక్కీ నువ్వు ఎందుకు ముంగడికి పోతాను ఇద్దరు కడగండి అది కడగలే 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 చిన్ని 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 అది కడగలే
ప్లానింగ్ చేస్తే తిప్పిందే ఇది ఎవరు నేర్పించిందో నీకు ఇది చేతి ఏ అయ్యా న్యూ జాయినింగ్ మెంబర్ అరే అరే మలవెట్ 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 నవ్వు అయ్యో నిన్న ఘోరం పక్కన కూర్చోమన్నాడే కొంచెం జరుగు కొంచెం జరుగు సరే తర్వాత ఇట్రా ఇరికి పారాలు కడతా అయితే ఏంగానే మధ్యలో ఇస్తాను కాదు ఉండని కేక్ బర్త్డే అయిపోయింది ఇప్పుడే ఇప్పుడు ఏం చేయాలి ఓపెన్ చేయి ఇప్పుడు మలబారాలు మనలే అని ఏంటి ఇక నేను గృహప్రవేశం చెయ్యా ఏ ఫంక్షన్ చేసేటట్టు లేడని డిసైడ్ అయిపోయారా షాక్ కావాలి అదే నా డ్రెస్సింగ్ మస్తు వచ్చింది అరే వీడియో రికార్డ్ కావాలి బిస్కెట్ మళ్ళా మళ్ళా సేమ్ మొదటి నుంచి మొత్తం స్పెడ్సే పడతానే మొత్తం మీ నేను జస్ట్ స్పెడ్స్ పడతానే అన్న తీమల్లే మళ్ళీ పెట్టు మళ్ళీ ఫోటోలు తీయాలా వీడియోలు తీయాలా నవ్వుతలేరుగా ఏటో పక్క కట్టు ఉండు ఏటో పక్క కట్టు ఉండు గిడి చూడండి ఎక్కువ శాతం రైట్ ఓకే అయిపోయింది ఇట్లా పట్టు ఇట్లా పట్టు ఇట్లా పట్టు వీడియో కంటిన్యూ మీ గ్యాంగ్ లేకపోతే మంచి లేదు మీ గ్యాంగ్ ఇంకా పెద్దగా ఉండాలి పాపం కట్ట చూడు ఒకసారి ఓపెన్ చేయు
ఒక్కొక్కరు ఒక్కొక్క గిఫ్ట్. ఇది తాజ్ మహల్ అండి. నేను చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను ఇటువంటి గిఫ్ట్స్ని. చిన్నప్పుడైతే 20-30 రూపీస్లో ఫ్రేమ్స్ దొరుకుతుండే, కానీ ఇది 3D డిజిటల్ అనుకుంటా మేబీ. ఇంత బాగా నచ్చిందంటే నాకైతే చాలా చాలా ఎక్సైట్ అయ్యాను. చాలా బాగా నచ్చింది. చాలా సంవత్సరాలకు చూశాను కదా, చాలా బాగా అనిపించింది. సూపర్గా అంటే సూపర్గా నచ్చింది. నాకైతే బాగా నచ్చింది. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. మిగతాదంతా మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది కంపల్సరీ మా వాయిస్ మీరు వినాలి. అనవసరంగా మ్యూజిక్ ఎందుకు అన్నట్టుగా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. మీరు కూడా బ్లెస్ చేయండి. ఇంకా మా పెద్ద ఆడపడుచు అన్నయ్య గారు వచ్చారు లాస్ట్ టైంలో అండి. వాళ్ళు కొంచెం బిజీగా ఉండి డే టైంలో రాలేదు, చిక్కడి పడింది అప్పటికే. వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకున్నాను, మంచిగా బ్లెస్ చేశారు. అండ్ ఇంకొకటి అసలు ఎంత బాగుందిరా, చాలా బాగుంది. లొకేషన్ బ్యాంక్ స్టాఫ్ కూడా వచ్చారండి పిలవగానే. ఓపెనింగ్ టైంలో రాలేదు 2 years బ్యాక్. సో ఇప్పుడైతే సమగ్ర సర్వే జరుగుతున్నా సరే అది అయిపోయిన తర్వాత పాపం ఇళ్ళలోకి కూడా వెళ్ళకుండా డైరెక్ట్గా నా పార్లర్కి వచ్చేసరికి కేక్ తీసుకొని చాలా హ్యాపీ అనిపించింది. అంత బిజీ టైంలో కూడా నాకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు వచ్చినందుకు, నా మీద వాళ్ళకున్న అభిమానానికి నేను చాలా 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 అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇంకా దాని తర్వాత దాదాపు నైట్ 10:30-11 అయిందండి. ఈ అమ్మాయి నా పక్కన ఉంటుంది, నా నేబర్, అంటే పార్లర్ పక్కన అనమాట, బ్యాక్ సైడ్లో ఉంటుంది. నేనంటే కొంచెం ఎక్కువే అభిమానం అని చెప్పొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. మంచి రెస్పెక్టెడ్ పర్సన్ అనమాట. నాకు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ ఇచ్చింది ఎవరన్నా ఉన్నారు అంటే అది నా బాబు అండ్ తర్వాత ఈ అమ్మాయి. ఎందుకంటే నేను నిన్ననే పూజ చేశాం కదా పార్లర్లో దిగిన ఫొటోస్ని నా స్టేటస్ చూసి స్క్రీన్ షాట్ చేసి మరీ ఫ్రేమ్ చేయించారంట. అది నాకు చాలా ఎక్సైటెడ్ అనిపించింది. అసలు నార్మల్ పిక్స్ని చేయడమే కష్టం ఉంటుంది, అలాంటిది స్క్రీన్ షాట్ అంటే బ్లర్ అయిపోతుంది కదా. అయినా సరే రిస్క్ తీసుకొని చేసింది. తను హాస్పిటల్లో వర్క్ చేస్తారు, డ్యూటీ నుంచి డైరెక్ట్ వచ్చేసారు. 10 అవుతుంది అనుకుంటా ఆ టైంలో. నిజంగా చాలా ఎక్సైట్ అయ్యాను. చాలా అంటే చాలా బాగున్నాయి పిక్స్ కూడా ఈ ఫ్రేమ్లో. మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయి, మీరే చెప్పండి. బాగా నచ్చింది. అంటే దాదాపు అవుట్ఫిట్కి చాలా మంచి రివ్యూ వచ్చిందని చెప్పాను కూడా కదా. అదే నాకు మళ్ళీ తను పిక్ రూపంలో ఇచ్చేసరికి చాలా షాక్ అండ్ హ్యాపీ రెండు అనిపించాయి. ఎందుకంటే నేను అప్పటిదాకా మాట్లాడుకున్నాము ఏదైనా స్టాండింగ్ పిక్ ఉంటే బాగుండు ఫ్రేమ్, అసలు నెక్స్ట్ టైంకి ఖచ్చితంగా మనమే చేయించుకుందాం అంటూ మాట్లాడాను మా సార్తో. అది వచ్చేసింది. ఇంకా పెద్దలు చిన్నబ్బాయి ఇంకో అబ్బాయి ఉన్నాడు. ఏంటి పడుకున్నా తీసుకురా నీకోసం వచ్చిన అంత దూరం నుంచి. ఇక్కడ హ్యాపీ బర్త్డే అనుకో. హ్యాపీ బర్త్డే పట్టుకో, ఇక కింద పడిపోతుంది. ఓకే బాయ్. అయాన్ హ్యాపీ బర్త్డే చెప్పాలి. కాదు క్లాప్స్, ఏవి క్లాప్స్ కొట్టాలి కదా. ఏ వాట్సాప్
పైకి వస్తుంది అగ్గిపెట్టతో అంటే బర్త్డే టు యూ బియామ్యాం హ్యాపీ బర్త్డే టు యూ సూర్య బాయ్ కట్ హ్యాపీ బర్త్డే టు ఆంటీ ఫ్యాన్ వేయండి కదా సూర్య క్లాస్ స్పూన్స్ వేపో స్పూన్ వేపో నిలబడిగా శివట్ హాయ్ లేదు ఈ లేదు నువ్వు ఇట్రా తమ్మని తీసుకో బిడ్డ 2 నిమిషాలు తీసుకో ఫోమ్ కింద పడ్డదా ఫోమ్ కింద పడ్డది జాగ్రత్త బిడ్డ ఫస్ట్ ఫోటో తీయాల ఎందుకైనా మంచిది నేను వీడియో తీస్తాను ఈ సెల్లుకు ఈ సెల్లుకు డిఫరెంట్ ఏంటో అర్థం అవుతుంది నాకు ఇప్పటికి అగో చూడండి ఇంట్లో హైలైట్ వస్తుంది నా ఫోన్లో ఎందుకు మరి ఓకే చూడు మంచిగా పట్టుకో ఎట్లుండాలి ఓకే డన్ డన్ చూడండి ఓకే 1 2 3 స్పూన్ దేపో బిడ్డ స్పూన్ దేపో స్పూన్ అంటే చెంచా స్పోక్ ఉందా దేపో రైట్ वेट करो रे समझ करो अरे वेट को यार అక్కడ పెట్టు ఆగు మెల్ల మెల్లగా ఫేస్ వాళ్ళే మొత్తానికి ఓన్లీ చెర్రీ బ్రో అత్తలేదేంది చేయి అంత గట్టిగా పట్టుకుని ఓన్లీ చెర్రీ ఇటు వచ్చింది చూడు ఇక ఇక్కడ వచ్చింది విక్కీ అని చేతులు ఉన్నాయి గట్ట ఎట్లా వచ్చింది మరి అదేందుకు కథ గట్టిగా ఉన్నది విక్కీ ఒక ఫోటో దిగుతా ఇటు చూడాలి ఒకసారి రైట్ వెజ్ కూల్ కేక్లు అన్ని వెజ్ లక్కీ జరుగురా పెట్టినట్టు పెడతా
వేరే అయితే వేరే సింగిల్ ఫోటో నువ్వులే బిడ్డ నువ్వులే ఎందుకు నాకు వచ్చు బిడ్డ నిజంగా వచ్చు నాకు వచ్చు చేది చేయండి పెట్టినాను బాగా సేపు అయిందా ఏయ్ ఒక్క నిమిషం ఆగండి ఆయనకు దింపియకు ఇలా నిజంగా ఒకటి అనిపిస్తుంది ఏంటంటే మనల్ని అభిమానించే వాళ్ళు మన వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో అప్పుడు మనం గ్రేట్ అనిపిస్తుంది. ఏమంటారు, నిజమా కాదా? ఎంతమందిని పిలిచినా ఇంతమంది రాలేదు అన్న విషయం పక్కన పెడితే వచ్చిన వాళ్ళైతే మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తారు, విష్ చేస్తారు. ఇది నాకు అనిపిస్తుంది. సో ఫోన్లో చేసిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ అయితే పెట్టాను నేను వీడియో తీసి, కానీ ఇయర్ అంత టైం కూడా లేదు. దాదాపు మార్నింగ్ 3 to 4 అయింది అనుకుంటా మేబీ మొత్తం సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ అయ్యేసరికి. ఎందుకంటే నేను టాటూస్ కూడా ఓపెన్ చేశానని చెప్పాను కదా, పూజ రోజు జస్ట్ టచ్ చేశాను అంతే మా సార్ చేతి పైన. కానీ ఈరోజు అయితే మొత్తం వేయడం జరిగింది కదా, అందుకోసం టాటూ వేయడము, టాటూ సార్ వాళ్ళు రావడము, ఓపెనింగ్కి సార్ చేత రిబ్బన్ కట్ చేయించడం, సార్కి సన్మానము, ఇంకా కరీంనగర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నా. ఎందుకంటే టైం తీసుకొని వచ్చారు కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా నేను కేక్ కట్ చేయడము, నా చేత కేక్ కట్ చేయించిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. నాకు ఇచ్చిన గిఫ్ట్స్లలో కొన్ని గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసిన వీడియోస్ లేవు, కొన్ని అయితే ఉన్నాయి. వాటి వీడియోలే కొన్నివి బాగా ఎగ్జైటెడ్గా అనిపించింది. ఎందుకంటే కొంచెమన్నా టైం దొరికింది ఓపెన్ చేయడానికి అన్నింటికి కూడా. వాటిని వీడియో తీయడానికి కొన్ని కుదరలేదు, కొన్ని వీడియోస్ ఉన్నాయి, కొన్ని లేవు. అదే యాడ్ చేయలేకపోయినాను, దానికి కొంచెం బాధ అనిపించింది. కానీ దాదాపు ఫ్రేమ్స్ వచ్చాయి, ఫోటో ఫ్రేమ్స్ ఎక్కువ వచ్చాయి. ఇంకా వాటిని కొన్ని ఇక్కడే ఉంచాను పార్లర్లో, కొన్ని ఇంటికి తీసుకెళ్ళాను. ఇక్కడ ఉన్న వాటిని ఇంకా సెట్ చేయలేదు. కాకపోతే ఇందులో అన్నిటికంటే ఒక స్పెషల్ ఏముందంటే ఈసారికి నేను టాటూస్ ఓపెన్ చేయడం అనేది నా బర్త్డే స్పెషల్. ఈసారి సార్ వాళ్ళని పిలిపించి ఓపెన్ చేయడము, సార్కి సన్మానం చేయడము, నేను టాటూ మా వారి చేతిపైన వేయడము, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక మెమరబుల్ డే అనమాట. ఎవ్రీ బర్త్డే వస్తుంది పోతుంది, కాకపోతే ఒక్కటి ఏదన్నా గుర్తుండిపోవాలి అంటే నా పార్లర్ ఓపెనింగ్ ఒకటి అండ్ ఇది అనుకోండి. ఇలాగే నేను బాగుండాలని నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ, ఫోన్స్లో విష్ చేసిన వాళ్ళు, వీడియో కాల్స్, ఆడియో కాల్స్, మెసేజ్, వాట్సాప్ చేసిన ప్రతి ఒక్కరికి, విష్ చేసిన వాళ్ళందరికీ, బ్లెస్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాను. ఇప్పుడు ఈ వీడియో ద్వారా కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ, ఇన్స్టా ఫ్యామిలీ అండ్ నా నైబర్స్, నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారో అంతమందికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రత్యేకంగా నేను ఇంకొకరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, అది మా సిస్టరేనండి. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా నాకు తోడుంటుంది, హెల్ప్ఫుల్గా. ఏ వర్క్ చేసినా సరే బిఫోర్ వచ్చి నాకు చెయ్యడము, చెప్పడము, నా పిల్లల్ని చూసుకోవడము, ప్రతి దానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. నేను టాటూస్ క్లాస్కి వెళ్తున్నాను నేర్చుకోవడానికి అన్నప్పటి నుంచి నాకు చాలా ఎంకరేజింగ్గా, నాకు సపోర్ట్గా ఉంటుంది. ఈ ఫోటోలో ఉంది మా టాటూ సార్ అండి, నేర్పించే మా గురువు గారు అనమాట. వీళ్ళు వచ్చేసి మా నైబర్స్, నేను ఉండే ప్లేస్లో. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, చూడండి. ఎవరైనా మిస్ అయితే సారీ. అండ్ కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. ఇందులో వచ్చేసి ఇంకా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ, మా చిన్నాడపడుచు, మా అక్క ఫస్ట్ కూర్చున్న వాళ్ళు, ఇంకా మధ్యలో అంతా కూడా మీకు తెలుసు మా నైబర్స్, అమ్మాయిలు, వర్కర్స్ అందరూ, స్టూడెంట్స్, ప్రతి ఒక్కరిని యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరితో నాకు ఒక మెమరబుల్ డే మిగిలిపోతుంది కదా అన్నట్టుగా పిక్స్ అన్నీ తీపించుకున్నాను అనమాట. ఇంకా రాని వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. నేను పిక్స్ తీసుకోలేదు చాలామందివి, నా మొబైల్లో తీసినవి మాత్రం అప్లోడ్ చేశాను. మిగతావన్నీ కూడా మా బ్రదర్ దాంట్లో ఉండుంటాయి, అడగలేదు. నా దగ్గర ఉన్న వాటితోనే వీడియో అంతా ఎడిట్ చేసేసాను. ఎందుకంటే చాలా డేస్ అయిపోయింది, లాస్ట్ ట్యూస్డే అయింది నా బర్త్డే. ఈరోజు అప్లోడ్ చేయాల్సి వస్తుంది, అంటే 1 వీక్ అయిపోయింది కూడా ఆల్రెడీ. సో ఇంకా లేట్ ఎందుకు అన్నట్టుగా
ఉన్న వాటితోనే చేసేసాను. కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను చూడండి. ఇందాక తాజ్మహల్ గిఫ్ట్ ఇచ్చిన సిస్టర్ తను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా అవుట్ఫిట్ కూడా చూసేయండి. అలాగే ఫొటోస్ ఎలాగో దిగాను కాబట్టి దీంట్లో యాడ్ చేశాను. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చింది కాబట్టి నాకు చాలా రివ్యూసే వచ్చాయి, మంచి రివ్యూస్ వచ్చాయి. ఇదంతా కూడా మేము స్టిచ్ చేయించామండి. అన్షు బోటెక్ అని ఉంటుంది మా దగ్గర, సిస్టర్ చేశారు. ఎలా అంటే అలా కుట్టిస్తారు, చాలా బాగా నచ్చింది. మగ్గం వర్క్ చేసుకున్నాను బ్లౌజ్కి, అండ్ గ్రాండ్గా ఉండాలని చెప్పేసి వర్క్ చున్నీయే తీసుకున్నాను. దానికి టిష్యూ బెనారసీ శారీ తీసుకున్నాను. ఇంకా దాని అవుట్ఫిట్ డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కూడా అడగండి, చెప్తాను. నిజంగా ఒకటైతే చెప్తాను, ఇంతమంది మన పక్కనున్న ఏం చేసినా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే చిన్నప్పుడు మనతో చదువుకున్న ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనం చెప్పుకోలేని విషయాలు, చెప్పుకునే విషయాలు, హ్యాపీనెస్, సాడ్ ఏదైనా సరే వాళ్ళతో షేర్ చేసుకుంటాం కదా. అందుకోసమే నేను మా ఫ్రెండ్స్తో కేక్ కట్ చేసేటప్పుడు చేసిన అల్లరి మొత్తం కూడా ఏది మ్యూట్లో పెట్టలేదు, అంతా క్లియర్గా పెట్టాను. ఈసారి అయితే వాయిస్ రికార్డ్ ఏం ఎక్కువ లేదు, మొత్తం అంతా కూడా వాయిస్ వినబడేలానే పెట్టాను. ఎవరికైనా డిస్టర్బ్ అనిపిస్తేనైతే ఇగ్నోర్ చేసేయండి, కానీ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఎలా అనిపించింది నా పార్టీ ఏంటి అనేది కూడా మీరు నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. విష్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే విష్ చేయండి, బ్లెస్సింగ్స్ ఇవ్వని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నాకు మీ ఆశీర్వాదం నాకు ఉంటేనే నేను నా పార్లర్, నా టాటూ స్టూడియోని మంచిగా రన్ చేయగలుగుతాను, నా ఫ్యామిలీని నేను చూసుకోగలుగుతాను. కాబట్టి తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయండి యూట్యూబ్లో కూడా. అండ్ ఇవన్నీ తర్వాత తీసుకున్న పిక్స్ అండి, యాడ్ చేశాను. పార్టీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తీసుకున్న పిక్స్. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా, చెప్పాను కదా మంచి మెమరీ ఏదన్నా ఉందా అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తోనే ఉంటుంది, అదైతే ఎప్పుడు మర్చిపోము. నాకు బాగా నచ్చిన క్లిప్ ఏదన్నా ఉందా అంటే ఉంది, అది నా పెద్ద బాబు నాకు ఇచ్చిన గిఫ్ట్, మళ్ళీ చెప్తున్నాను కదా. అండ్ ఈవిడ మా చిన్నాడపడుచు, ఇదివరకు మీరు వీడియోస్లో చూశారు, బెలూన్స్ పట్టుకొని నార్మల్గా, ఇది ఎంట్రీ అనమాట పార్లర్కి వెళ్ళడానికి, ఇట్లా ఊరికే దిగాము ఫొటోస్. ఇంకా వెళ్తున్నారు వాళ్ళు, వెళ్తున్న టైంలో ఆగి కాస్త బాగుంది కదా ఇక్కడ లొకేషన్ అన్నట్టుగా తీసుకున్న ఫొటోస్. వెనకాల కోతిలాగా మా ఆయన వచ్చి నిలబడ్డారు. ఇంకంతే అండి. దాని తర్వాత వచ్చేసి కొన్ని పిక్స్ నైట్వి కూడా యాడ్ చేశాను. మా వారు నాతో కేక్ కట్ చేయించారు కదా నైట్ 12 o'clockకి, అవి. ఇంకా లాస్ట్కి పార్టీ అంతా అయిపోయే టైంలో మాది పైన ఫ్లోర్లో ఉంటుంది పార్లర్, కింద క్లాత్ స్టోర్ అనమాట. ఆంటీ వాళ్ళందరూ కూడా నాకు చాలా చాలా బాగా అనిపించింది, ఎందుకంటే అంత నైట్ టైంలో కూడా మనం ఇచ్చిన ఇన్విటేషన్ గుర్తుపెట్టుకొని వచ్చారు, శారీ గిఫ్ట్ చేశారు, బాగా అనిపించింది. బ్యాంక్ స్టాఫ్ వాళ్ళ గురించి కూడా చెప్పాను కదా, వాళ్ళ వర్క్ అయిపోయిన వెంటనే గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళకుండా వచ్చారని, అవి కూడా కొన్ని పిక్స్ యాడ్ చేశాను. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి, నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. దాని తర్వాత ఇంకా మా పెద్ద ఆడపడుచుతో కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. చిన్న ఆడపడుచు, పెద్ద ఆడపడుచు దగ్గరలోనే ఉంటారు, బట్ వేరు టైమింగ్స్లో వచ్చారనమాట. పొద్దున ఒకరు, సాయంత్రం ఒకరు. ఇంకా ఇప్పటిదాకా చెప్పాను కదా, మా అక్క అన్నింటికి నాకు సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి. అక్క మీకు అందరికీ తెలుసు, అక్క నేను ఇట్లా మా అవుట్ఫిట్స్ కోసమే తీసుకున్నాం సపరేట్గా ఫొటోస్. ఇంకో ప్లాన్ కూడా వేసాను, ఏంటంటే మా అక్క కట్టుకున్న చీరను కూడా ఖచ్చితంగా లంగావోని కుట్టించాలి ఇట్లా అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా. అది కూడా వర్కౌట్ అవుతుంది నాకు తెలిసి, చాలా బాగా సెట్ అవుతుంది అనిపించింది. ఇంక దాని తర్వాత ఫస్ట్ నేను కేక్ కట్ చేసినప్పుడు పొద్దుటి ఫోటో అండి. డాడీ తను వైలెట్ కలర్ జాకెట్ వేసుకున్నారు చూడండి. మాకు శాలువా కప్పి కేక్ కట్ చేపించి దేవుడి దగ్గర పూజ చేసిన దండలు తీసుకొచ్చారు మా కోసం, కరీంనగర్ నుంచి వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. డాడీ అని ఎందుకు పిలుస్తున్నానంటే, సార్ దగ్గర నేను మేనేజర్గా వర్క్ చేశాను అక్కడ ఉన్నప్పుడు. కాకపోతే నన్ను కూతురులాగే చూసుకున్నారు, నేను డాడీ అని పిలుస్తాను, నన్ను బంగారం తల్లి అని పిలుస్తారు అంత ప్రేమగా. ఇంకా దాని తర్వాత అండి, ఆ అభిమానాన్ని గుర్తుపెట్టుకొని నా కోసం వచ్చినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను. సార్కి చాలా థ్యాంక్స్. ఇంకా కొన్ని పిక్స్ సిస్టర్స్ అనమాట, వీళ్ళే కూడా యాడ్ చేశాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, విష్ చేసి బ్లెస్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఓకేనా? మరి ఈ వీడియో మీకు నచ్చుతుంది, తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ మరి.